అక్టోబర్ నెల 5వ తేదీ పునీత ఫ్లాసిడ్ ఇటాలియన్ బెనడిక్ట్ సభ గురువు వేదసాక్షి పండుగ. పునీత ఫ్లాసిడ్ గారు ఒక రాజప్రతినిధి కుటుంబంలో జన్మించారు. వీరు 7 సంవత్సరాల ప్రాయంలోనే బెనడిక్ట్ వారి మఠంలో ప్రవేశించి కఠోర సన్యాస జీవితాన్ని పరిశుద్ధంగా గడుపుతూ గురువుగా అభిషేకం పొందారు. వీరి తండ్రి సభవారికి బహుమతిగా ఇచ్చిన కొంత భూమిని మఠస్థాపనకై సద్వినియోగం చేసుకునే నిమిత్తం మఠ పెద్దలు పునీత ఫ్లాసిడ్ గారిని మఠ నిర్మాణ పెద్దగా నియమించారు. వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులు కొందరి సహచరుల సహకారంతో మఠాలయాన్ని పూర్తి చేస్తూ ఉండగా దారిని పోయే ఒక అవిశ్వాస మూర్ఖ జనబృందం చేసిన దాడుల్లో మఠాలయం ధ్వంసం చేయబడి ఈ పునీతుడిని వీరితో ఉన్న సహచరులందరినీ అతి దారుణంగా హతమార్చారు. తదనంతరం అదే స్థలంలో తిరిగి మఠాలయం పునర్నిర్మింపబడి పునీత ఫ్లాసిడ్ గారి పేరిట సాక్షిగా నిలిచింది. శ్రీసభ వీరిని వేద సాక్షిగా గుర్తించడం జరిగింది. పునీత ఫ్లాసిడ్ గారు